ఇటీవల కన్నుమూసిన కోట శ్రీనివాసరావు గురించి బాబు మోహన్ మాట్లాడుతూ, మేమిద్దరము ఆర్టిస్టులమే అయినా మాకు తెలియకుండానే అన్నదమ్ములమైపోయాము. ఏరా ఎక్కడున్నావు, వారమైంది, ఒకసారి రారా అని పిలిచేవారు. అవును, వెళ్ళి చూడాలనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆ బంధం తెగిపోయింది. పాపం కోటన్న చివరి రోజుల్లో కాలి నొప్పితో చాలా బాధపడ్డాడు. బాత్రూంలో కాలు జారి పడిపోవడం, నొప్పికి ఉన్న కాలికే మళ్ళీ గాయం కావడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు. 2-3 సంవత్సరాల నుంచి అదే గోస. ఒక విషయంలో మాత్రం దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూర్తిగా మంచాన పడి సపర్యాలు ఎంతకాలం చేయాలని ఇంట్లో వాళ్ళే అసహించుకునే స్థాయికి భగవంతుడు ఆయన తీసుకెళ్ళనివ్వలేదు. కోటన్న నిద్రలోనే కన్నుమూశాడు. అలాంటి చావు నాకు కావాలి. నీలాంటి మరణమే నాకు ఇవ్వమని ఆ దేవుడిని చెప్పమని కోటన్నను వేడుకుంటున్నాను. సెట్లో నాకు గోరుముద్దలు తినిపించేవాడు. అన్న చనిపోవడానికి ఒకరోజు ముందు ఫోన్ చేసి మాట్లాడాను. షూటింగ్ మొదలైంది, మళ్ళీ చేస్తానని కాసేపు ఆగి కాల్ చేశా. అప్పుడు అన్న నిద్రపోయాడని చెప్పారు. తర్వాతి రోజు తెల్లవారుజామున 5 గంటలకు కోటన్న చనిపోయాడని ఫోన్ వచ్చిందని బాబుమోహన్ అన్నారు.